పూరా లోకల్ పోయిన తారు లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేరు రాసుకోరు అంతే, పేరు రాసుకొని పెట్టుకోరి. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, రెండు పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తుండే, ఈ రెండు పార్టీలు ఒకటి తీయరాదు ఒకటి పెట్టరాదు, దొందే. రెండు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే. 8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు, కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం 0. నిన్న చూడరాదు మీరు, యూరియా దొరకలేదు ఏదైనా చేయండి అయ్యా అని ఒక బీజేపీ ఎంపీని అడిగారు ప్రెస్ వాళ్ళు పోయి. ఆయన ఏమంటాడు ఎరికేనా, ఆపరేషన్ సింధూర్ వల్లనట చైనాకి వెళ్ళొచ్చు ఆగిందట. ఆపరేషన్ సింధూర్ జరిగింది చైనాతోనా పాకిస్తాన్తోనా? పోనీ ఆపరేషన్ సింధూర్ సరే జరిగింది నువ్వు అనుకుందాం, మరి దేశం అంతా ఉండాలి కదా యూరియా సంక్షోభం. ఒక తెలంగాణలో ఎందుకు ఉంటుంది? అంటే గింత తెలివి ఉన్నది వీళ్ళకు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ వాళ్ళు కూడా తాపత్రయం చూడురి. ఆయన మీద ఈగ వాలద్దు, ఆయన మీద పొరపాటున కూడా ఒక మాట అనద్దు వాళ్ళు. అట్లాంటి పరిస్థితి అలా ఉన్నది. ఒక్క ఎంక్వైరీ చేయదు బీజేపీ.